మూర్తులం కాదు మేము. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. నీ ఇష్ట ప్రకారం మీరు దాడి చేస్తే ఇక్కడ కూర్చొని ఓకే పర్వాలేదు లేదంటే భయపడి పారిపోయేదానికి సిద్ధంగా లేము. ఆ మాట చెప్తాను. బోర్డు మీటింగ్లో 2020 ఫిబ్రవరి 29వ తేదీన బోర్డు మీటింగ్లో తమ్ముడు కేశవ్ గారు చెప్పినట్టు టెండర్స్ మొత్తం మార్చేశారు రూల్స్ అని. ఎలా సాధ్యం అవుతుంది అంటే బోర్డు మీటింగ్లో మాత్రం ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కొన్ని వస్తాయి. ఇక్కడ సిబిసిఐడి కానీ సిబిఐ కానీ ఇవన్నీ ఉంటాయి. అదే సమయంలో పార్టీలు ఆర్ ఫ్రీ టు ఫైల్ ఇన్ ది కోర్ట్స్. కాబట్టి అవన్నీ చేసి దోషుల్ని కాపాడడం, దోషుల్ని పనిష్ చేయడం బాధ్యతగా తీసుకుంటాం. ఉండే అన్నీ కూడా ఏ మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా, అన్నింటికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల మనోభావాలతో ఆడుకున్న వ్యక్తుల్ని, దేవుని పవిత్రతని దెబ్బతీయాలనుకున్న వ్యక్తుల్ని ఉపేక్షించే సమస్య లేదు. ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని విధాలా చేసి నేను ఒక మాట చెప్పాను. ముందు మాధవ సేవ, తర్వాత మానవ సేవ. దేవుడే లేకపోతే సేవ ఏం చేస్తాం? నమ్ముకునేది మన అందరం డెస్టినీ, దేవుడు. ఆ దేవుడిని ఏ మంచి జరిగినా చెడు జరిగినా దేవుడిని ప్రార్థించి ముందుకు పోతాం. అలాంటి దేవుడికే ఇది లేకపోయినప్పుడు కానీ మనం ఏం చేసినా కూడా ఫలితాలు రావని నా నమ్మకం. ప్రపంచంలోనే అవి కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. అంటే ఒకటి దేవునికి చేసే సాంప్రదాయాలు ఒక యాంగిల్, ప్రసాదాలు తయారు చేయడానికి మనకు చాలా కావాలి.